Hi folks, CA Chaitanya here. So today we'll discuss about advanced tax and its provisions in income tax. So before going to that topic, please like, share and subscribe to my channel. Okay, let's begin with advanced tax. What do you mean by advanced tax? So advanced tax is nothing but so the tax you are paying in the beginning of the assessment year itself at various installments అన్నమాట స్టిపులేటెడ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ ఇప్పుడు చేయాలి అనేది ఆలోచిస్తే ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ అవుతుంది అనమాట. దీని తర్వాత మనకు జూన్ కానీ దీని తర్వాత మనకి జూలై కానీ సెప్టెంబర్ కానీ డ్యూ డేట్స్ వస్తాయి. సో ఆ టైంలో మనము రిటర్న్స్ ఫైల్ చేసే ముందు మనం ట్యాక్స్ పే చేసి క్లోజ్ చేసేయాలి అనమాట. సో ఇది మామూలుగా. సో ఇయర్ అయిపోయినాక ఒక 6 months కానీ 3 months కానీ వాట్ ఎవర్ డేట్ అప్లికబుల్ టు అస్ ఆ కారణంగా మనం ట్యాక్స్ అనేది డిశ్చార్జ్ చేస్తాం అనమాట. బట్ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఏంటంటే అనమాట డ్యూరింగ్ ద అసెస్మెంట్ ఇయర్, సో డ్యూరింగ్ ద ఫినాన్షియల్ ఇయర్లోనే నువ్వు పే చేయాల్సి వస్తుంది అనమాట. సో అది అడ్వాన్స్ ట్యాక్స్ అనమాట. అంటే అడ్వాన్స్ ట్యాక్స్ అంటే పే వెన్ యూ ఎన్. సో ఇప్పుడైతే నువ్వు ఏం చేస్తావో అప్పుడే నువ్వు పే చేయి. సో అనేది స్టిపులేట్ చేశారనమాట అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్లో. సో ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరెవరికి అప్లికబుల్ అవ్వదో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం అనమాట. సో అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఏ పర్సన్, సో మనకు ఫైవ్ డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా మీరు ఏ కేటగిరీ తీసుకున్నా 5 heads ఆఫ్ ఇన్కమ్లో పడిపోతుంది అనమాట. పర్సన్ హ్యావింగ్ ఓన్లీ శాలరీ ఇన్కమ్, ఒక పర్సన్కి ఓన్లీ శాలరీ ఇన్కమ్ మాత్రమే ఉంది. సో ఆ పర్సన్కి అడ్వాన్స్ ట్యాక్స్ అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే ఆ ఎంప్లాయరు ఎవ్రీ మంత్ అతని పేరు మీద TDS డిడక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తాడు. సో ఇప్పుడు ఆయనకు ఒక 20 lakhs ప్యాకేజ్ ఉంది. 20 lakhsకు ఆయనకు ఎంత ట్యాక్స్ వస్తుందో అనేది ఎవ్రీ మంత్ దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ మంత్ డిడక్షన్ చేసి నెట్ శాలరీ ఇస్తారు అనమాట. సో వాళ్ళకి ఇస్తారు, అప్లికేబుల్ అవ్వదు అనమాట. అదే ఎంప్లాయీకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉన్నాయి, లేదా క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయి, లేదా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉన్నాయి అనమాట. వీటి మీద మాత్రం మళ్ళీ అడ్వాన్స్ ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్కి ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఉంటే ఆ పర్సన్కి అప్లికేబుల్ అవ్వదు అనమాట. బట్ ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక ల్యాండ్ అమ్మితే ఒక డబ్బులు వచ్చాయన్నమాట, దాన్ని క్యాపిటల్ గెయిన్ అంటారు అనమాట. సో దీని మీద మళ్ళీ అడ్వాన్స్ ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో అది సిచ్యువేషన్, అది ఒక స్టిపులేషన్, ఇన్కమ్ ట్యాక్స్లో చెప్పిన స్టిపులేషన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అప్లికేబుల్ అవుతుంది అనేది మనం కూడా ఒకసారి డిస్కస్ చేస్తే ఆ ట్యాక్స్ లైబిలిటీ అనేది ఇన్ ఏ ఇయర్ గ్రేటర్ దాన్ 10,000 ఉంటే అప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఒక ఇన్కమ్ ఉందన్నమాట, ఆ ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసాం అనమాట. ఆ క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్ 10,000 కన్నా ఎక్కువ వస్తే అప్పుడు మనకు అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. సో ఇదొకటి స్టిపులేషన్ అనమాట. ఇది ఎవరికి అప్లికేబుల్ అవ్వదు అంటే ఒక సీనియర్ సిటిజన్కి ఎగ్జామ్షన్ వచ్చారనమాట. సీనియర్ సిటిజన్ డెఫినేషన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం వాళ్ళ ఏజ్ డ్యూరింగ్ ద అసెస్మెంట్ ఇయర్ ఎక్సీడ్స్ 60 years వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్షన్ ఉందన్నమాట. అది కూడా వాళ్ళకి PGBP అంటే ప్రాఫిట్స్ ఫ్రమ్ బిజినెస్ గెయిన్ ఆర్ ప్రొఫెషన్, వాటికి సంబంధించిన ఎటువంటి ఇన్కమ్ ఉండకూడదు అనమాట. సో బిజినెస్ ప్రొఫెషన్ ఇన్కమ్ ఉండకుండా ఉన్న సీనియర్ సిటిజన్స్కి ఈ అడ్వాన్స్ ట్యాక్స్ లయబిలిటీ అప్లికేబుల్ అవ్వదు అనమాట. ఇంకొక కేసు వస్తుంది ఏంటంటే పర్సన్ హూ ఆప్టెడ్ ఫర్ 4480, సో డీమ్డ్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. మనము ఇంతకుముందు చేసిన వీడియోలలో దానికి సంబంధించిన డిస్కస్ చేస్తాం అనమాట. ఐ విల్ గివ్ డిస్క్రిప్షన్ టు దిస్ అబౌట్ దట్ డీమ్డ్ ఇన్కమ్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో 4480 ఆప్ చేసుకున్న పర్సన్స్ వాళ్ళకి అడ్వాన్స్ ట్యాక్స్ అప్లికేబుల్ అవ్వదు అనమాట. వాళ్ళు దే హ్యావ్ టు డిశ్చార్జ్ 100% ఆఫ్ ది లయబిలిటీ బిఫోర్ 15th March అనమాట. సో 15th March లోపు మీరు 100% ఆఫ్ ది లయబిలిటీ ఉంటుంది, అది పే చేస్తే మీకు అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఎవ్రీ క్వార్టర్ ఉంటుంది అనమాట ఇది. సో ఆ క్వార్టర్లీ కంప్లైన్సెస్ అనేది అవసరం లేదనమాట. ఈ కేసెస్లో మనకి అడ్వాన్స్ ట్యాక్స్ అప్లికేబుల్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ అప్లికేబుల్ అయినాక దాని డ్యూ డేట్స్ అంటే ఉంటాయన్నమాట, స్టిపులేట్ చేస్తారనమాట. ఆ డ్యూ డేట్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇదేంటంటే క్వార్టర్ వైస్ వస్తుందన్నమాట. సో ఏప్రిల్, మే, జూన్ అనేది ఒక క్వార్టర్ అయితే, సో జూన్ 15th లోపు 15% ఆఫ్ ది ట్యాక్స్ అమౌంట్ నువ్వు పే చేయాలి. సపోజ్ మీరు ఒక 1 lakh rupees ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది అనుకున్నారు అనమాట. మీకు శాలరీ ఇన్కమ్ లేదు, శాలరీ ఇన్కమ్ కాకుండా అదర్ ఇన్కమ్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఇన్కమ్ వచ్చింది, దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే 1 lakh rupees ట్యాక్స్ వచ్చింది అనమాట. సో దాని మీద 15%, సో 15,000 అనేది మీరు జూన్ 15th లోపు డిపాజిట్ చేయాలి గవర్నమెంట్కి. సో సేమ్ వైజ్ సెకండ్ క్వార్టర్కి అనమాట. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనేది సెకండ్ క్వార్టర్. సో డ్యూ డేట్ ఇస్ 15th September. యూ హ్యావ్ టు డిశ్చార్జ్ 45,000. సో 45% ఆఫ్ ది టోటల్ ట్యాక్స్. సో ఇందాక మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ 1 lakh rupees ట్యాక్స్ అయితే 45% 45,000 అవుతుంది అనమాట. సో అది సిమిలర్లీ Q3కి వీ హ్యావ్ టు డిశ్చార్జ్ 75% ఆఫ్ ద ట్యాక్స్. సో డ్యూ డేట్ ఈస్ December 15th అనమాట. సిమిలర్లీ Q4కి March 15th లోపు 90% ఆఫ్ ద అడ్వాన్స్ ట్యాక్స్ మనం పే చేయాలి అనమాట.
సో ఇవన్నీ ఇప్పుడు మనము అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏంటి, అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరికి అప్లికేబుల్ అవుతుంది, అడ్వాన్స్ ట్యాక్స్ గురించి ఎగ్జామ్షన్స్ ఏమున్నాయన్నమాట, అంటే ఎవరికి అప్లికేబుల్ అవ్వదు, సో అడ్వాన్స్ ట్యాక్స్ డ్యూ డేట్స్ ఇవన్నీ 4 డిస్కస్ చేస్తామన్నమాట. ఇప్పుడు అసలు అడ్వాన్స్ ఇవన్నీ తెలుసు కూడా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయకుంటే ఇంప్లికేషన్స్ ఏంటి అన్న గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయకుండా ఇంప్లికేషన్స్ నథింగ్ బట్ మీకు 234B 234C ఇంట్రెస్ట్ కింద పడతాయి అన్నమాట. ఫర్ క్వార్టర్లీ ఇప్పుడు మనం చెప్పిన డేట్స్లో మీరు ఆ అమౌంట్ మీరు పే చేయలేకపోయారు, అప్పుడు 234C కింద 1% పర్ మంత్ పడిపోతుంది అనమాట. ఈ 234B అనేది కూడా అంతే 1% పర్ మంత్. ఇది ఇప్పుడు పడుతుందంటే ఇప్పుడు ఏ టైం టు ఏ టైం పడుతుందంటే ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అయిపోయినాక మార్చ్ అయిపోయినా సో అది 90% ఆఫ్ అమౌంట్ మీరు డిపాజిట్ చేయాలి. సో అది మీరు ఫెయిల్ అవుతే సో ఫ్రమ్ ఏప్రిల్ టు టిల్ ద డేట్ ఆఫ్ పేమెంట్. సో ఇది 234B కింద 1% పర్ మంత్ అనేది మనకి అప్లికేబుల్ అయ్యి అకార్డింగ్లీ అవర్ ఇన్కమ్ ట్యాక్స్ లేబుల్ అనేది పెరుగుతుంది అనమాట, అందులో ఇంట్రెస్ట్ యాడ్ అయిపోయి. సో ఇది మీకు సంబంధించిన దీనికి అడ్వాన్స్ ట్యాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మీ విషయంలో అంటే మీ ఇన్కమ్ లెవెల్స్ చూసుకొని మీకు అడ్వాన్స్ ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుందా లేదా అనేది మీకు ఒక ఎనీ డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ వర్స్. మీన్వైల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ట్యాక్స్ సంబంధించిన వీడియోస్ ఇంకొన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యువర్ CA.